అందరికీ నమస్తే అండి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ 10 ఏళ్లలో కూడా కేటీఆర్ గారే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే హైదరాబాద్ కంట్రోల్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది కదా. సో హైదరాబాద్లో మంచి చెడు ఏదైనా ఆయనే కారణం. మరి హైదరాబాద్ను ఏం ఉద్ధరించారు ఆయన? ఓకే, మెట్రో రైలు కొంతవరకు పూర్తి చేశారు, అండ్ ఇంకొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు, ఇంకొంతమందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చారు, డెవలప్ చేశారు, ఒప్పుకుందాం. కానీ మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయా? డ్రైనేజీ వ్యవస్థ మెరుగైందా? హైదరాబాద్లో ఇప్పటికీ 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట వర్షాలు వస్తే ఒక అరగంట పాటు వర్షం కొడితే ఎలాగైతే వీధుల్లో రోడ్లు జలమయమవుతాయో ఇప్పటికీ అదే పరిస్థితి. నేను ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఒక గంట సేపు వర్షం, ఒక 40 నిమిషాలు వర్షం కురిసింది. ఆ 40 నిమిషాల వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. హైదరాబాద్లోని ఆల్మోస్ట్ 70% ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాల్లో నీళ్లు ఉన్నాయి. ఇళ్లలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. బైకులు కార్లు కూడా రోడ్డు ఎక్కలేని పరిస్థితి. సో చాలా దారుణమైన పరిస్థితి, చాలా దుర్భర అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి 12 నుంచి 16 గంటల పాటు హైదరాబాద్ నగరాన్ని వేధించింది, లక్షలాది మందిని వేధించింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గారు మొన్న మధ్య కామెంట్ చేసే సందర్భంలో అమరావతిలో వర్షాలు వరదలతో ముంపునకు గురయ్యే ప్రాంతం, అక్కడ ప్రజల్లో పడవల్లో తిరగాల్సి వస్తోంది అని విమర్శించారు. నాకు తెలిసి అమరావతిలో ఎవ్వరూ పడవల్లో తిరగలేదు, కానీ హైదరాబాద్లో మొన్న తిరిగారు. హైదరాబాద్లో వర్షం పడితే జనం పడవల్లో తిరుగుతున్నారు. అమరావతిలో ఇప్పటివరకు ఎవరు పడవల్లో తిరగట్లేదు, ఎందుకంటే అక్కడ ఇంకా జనావాసాలే పూర్తిగా లేవు. అక్కడ అందరూ ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్తున్నారు వస్తున్నారు అంతే. అమరావతి పూర్తిగా నిర్మాణం జరగకముందే ఆమె తన అక్కసు వెళ్ళగక్కారు అమరావతి నగరం మీద. అది వరదలు వచ్చేస్తుంది, వర్షాలు వస్తే పడవల్లో తిరగాలని విమర్శించారు. మరి హైదరాబాద్లో జనం ఎలా తిరుగుతున్నారు? అలాగే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా కారుతోంది, వర్షాకాలం వస్తోంది, అమరావతిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. మీ ముఖ్యమంత్రి కార్యాలయం కారుతోంది, మీరు చూసుకోండి అని. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సో కవిత గారు నవ్వుల పాలయ్యారు, అండ్ కేటీఆర్ గారు బాధ్యులయ్యారు. కవిత గారు పూర్తిగా నవ్వుల పాలయ్యారు. అమరావతి మీద వాళ్ళకి అక్కసెందుకు? అమరావతి విషయంలో వాళ్ళకు కుళ్ళెందుకు? మీరు కొత్తగా రాజధాని కడుతున్నారు, కట్టుకోండి, సో మేము సహకరిస్తాం వీలైతే అని చెప్పడం ఒక హుందాతనం. లేదు, మీ రాజధాని మీరు కట్టుకోండి, మా రాజధాని జోలికి రావద్దు అని అనడం రాజకీయం. అలా కాకుండా మీ దగ్గర వర్షాలు వస్తే పడవల్లో తిరుగుతారు, వరదల్లో కొట్టుకుపోతారు. పడవల్లో తిరగడం ఆమె ఏమైనా చూసారా? వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసిన గ్రాఫిక్ ఫోటోలు ఏవో చూసుంటారు. ఆమె వైసీపీ వాళ్ళు లాస్ట్ ఇయర్ గ్రాఫిక్స్ ఫోటోలు క్రియేట్ చేశారులే, సాక్షిలో వేసారులే, అవి చూసారా ఆమె? లేదంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందిగా, నిన్న మొన్న వర్షాలు పడ్డాయిగా, కవిత గారిని ఇన్వైట్ చేయండి, ఇన్వైట్ చేసి అమరావతిలో తిప్పండి, ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారో చూపించండి అని. హైదరాబాద్లో మాత్రం పడవల్లో తిరుగుతున్నారు. ఎందుకంటే అది ఎవరో చెప్పక్కర్లా, హైదరాబాద్ ప్రజలే చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో వాళ్ళకి సమాధానం చెప్తే చాలు, కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ. సో మొత్తానికి ఓవరాల్గా నవ్వులు పాలయ్యారు కవిత గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఈ వ్యాఖ్యల కారణంగా, ఈ మాటల కారణంగా నవ్వులు పాలయ్యారు. థ్యాంక్ యూ.